తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఇన్ని గ్లాసు నీళ్లు తాగాలి, కొంత యోగా ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, మన ఆచార సాంప్రదాయాల ప్రకారం దేవుడి దగ్గర పూజ చేయాలి. ఆ తర్వాత మన పనులకు ఉపక్రమించి పనులు అయిపోయాక తిరిగి అంటే ఆ పనులకు కూడా టైం 1 గంట టిఫిన్, ఆడవాళ్ళైతే టిఫిన్ వంట చేయటం, సైలెంట్గా రావటం, ఒక గ్రంథం చదవటము, లేకపోతే ఒక పుస్తకం రాయటము, మనకు వచ్చిన ఆలోచనలు, ఒక వీడియో వినటము, ఈ టైంలో వీడియో వినాలి, ఈ టైంలో పుస్తకం చదవాలి, ఈ టైంలో పడుకోవాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఫాలో అవుతామో మీరు ఏ ధ్యానం చెయ్యక్కర్లా, ఏ సాధన చెయ్యక్కర్లా, అయిపోయింది. ఇక్కడ మీకు క్రమశిక్షణ అలవాటు అయిపోయింది. ఆధ్యాత్మిక క్రమశిక్షణలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో వాళ్ళకి ముక్తి ఇంకా రాసి పెట్టేసి ఉంటుంది. అలా ఆధ్యాత్మికంలోకి రావటం అనేది చాలా సులభం. వచ్చాక సాధన చేస్తూ సులభంగా వెళితే దానిలో ఉన్నంత ఆనందం, దానిలో ఉన్నంత త్యాగబుద్ధి, దానిలో ఉన్నంత సర్దుకుపోయే తత్వం ఇంకెక్కడా ప్రపంచంలో నువ్వు ఏ మోటివేషన్ స్పీకర్ దగ్గరికి వెళ్ళినా దొరకదు అసలు.